రైతాంగానికి నమస్తులతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ లో ఇతర పంటలకు ప్రత్యామ్నాయం సజ్జ, అధిక దిగుబడుల కోసం సాగులో మెలకువలు. మొక్కజొన్నకు కత్తెర పురుగుల బెడద, నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. దినదినాభివృద్ధి చెందుతున్న మత్స్య పరిశ్రమ, మంచినీటి చేపల పెంపకంతో సత్ఫలితాలు సాధిస్తున్న కృష్ణా జిల్లా రైతు. జొన్న తర్వాత అధికంగా సాగయ్యే పంట సజ్జ. తెలుగు రాష్ట్రాల్లో 1,70,000 ఎకరాల్లో సాగవుతుంది. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కూడా అధిక దిగుబడిని ఈ పంట ద్వారా తీసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన హైబ్రిడ్ రకాలతో ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడిని పొందే వీలుంది. అయితే సజ్జ సాగు చేయాలనుకునే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితేనే అధిక దిగుబడిని పొందగలరని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శశిభూషణ్. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన బెట్ట పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో అతి తక్కువ పెట్టుబడితో పండే పంట సజ్జ. ఖరీఫ్లో వర్షాధారంగా జూన్, జూలై నెలల్లోనూ, రబీలో వేసవి పంటగా జనవరిలో సజ్జ సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రస్తుత ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు ఈ పంటను విత్తుకునే వీలుంది. మన దేశంలో మొక్కజొన్న, జొన్న తర్వాత ముఖ్యంగా పండే ముతక ధాన్యం పంటల్లో సజ్జను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సజ్జ ఉత్పత్తి అధికంగా ఉంది. మన ప్రాంతంలో సజ్జ విస్తీర్ణం నానాటికి తరిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో సంప్రదాయ రకాలనే ఎక్కువగా సాగు చేయటం వల్ల దిగుబడి నామమాత్రంగా ఉండడంతో రైతులకు ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే పలు ప్రభుత్వ, ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగు ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలకే ఎక్కువ పరిమితం కావడంతో దీని విస్తరణ నామమాత్రంగా ఉంది. అయితే చిరుధాన్యాల వాడకం పట్ల పెరిగిన అవగాహన, దేశీయంగా పెరిగిన డిమాండ్ వల్ల సజ్జ పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సారవంతమైన నేలల్లో సాగు చేస్తే సజ్జ పంటతో మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చని సాగు వివరాలు తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శశిభూషణ్. చిరుధాన్యాలలో ప్రథమంగా వచ్చే పంట సజ్జ. సజ్జ పంట ప్రాముఖ్యత విషయానికి వస్తే ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి మరియు ప్రధానమైన పంటలన్నీ వేసుకోలేని పరిస్థితులలో, అంటే వర్షాలు ఆలస్యమైనప్పుడు ఈ పంటని ఆపద్భావ పంటగా, అంటే కంటింజెన్సీ పంటగా వేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట. అయితే ఈ పంటని మనం తినడానికి వాడినప్పుడు దీనిలో ఉండేటువంటి ముఖ్యమైన పోషకాలు, అధికంగా ఉండే పోషకాలు ఐరన్ మరియు జింక్ మనకెంతో అవసరం. ఈ పోషకాల వల్ల మనకు షుగర్ని తగ్గించడమే కాకుండా ఒబేసిటీని కూడా మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు చూస్తే చిరుధాన్య పంటలన్నీ కూడా స్లోగా డైజెస్ట్ అయి, జీర్ణమై మరియు మనకు ఎనర్జీని స్లోగా శరీరానికి అందించడం ద్వారా మనకు ఈ డయాబెటీ కానీ, షుగర్ కానీ, తర్వాత ఒబేసిటీని కానీ తగ్గించడానికి ఎంతైనా మనకు అవకాశం వస్తుంది. నేలలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము మురుగునీరు సౌకర్యం తీసివేయడానికి ఉన్న సౌకర్యమైన నేలలు మరియు చౌడు నేలలు మనం ఈ రెండింటిని ప్రధానంగా తీసుకొని మిగతా ఏ నేలలు అయినా సరే, అంటే నల్లరేగడి నేలలు, తేలిక నేలలు, బరువైన నేలలు ఈ పంటలకి అనుకూలం. తర్వాత రకాల ఎంపిక. మనకు ఈ పంటలలో గత 10-15 సంవత్సరాల క్రితం, ప్రస్తుతం కూడా కాంపోజిట్ రకాలు అనేటివి అందుబాటులో ఉన్నాయి. కాంపోజిట్ రకాలకు వస్తే ICTP 8200C, తిన్నే ధనశక్తి అని కూడా అంటాము, మరియు రాజ్ 171 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. సంకర రకాలైనటువంటి PHB3 అనే రకము మరియు బయోఫోర్టిఫైడ్, అంటే అధిక పోషకాలు ఐరన్ మరియు జింక్ 70 ppm మరియు 40 ppm దాదాపుగా ఉండే కొత్త సంకర రకం, అది PBH 1625 అనే సంకర రకము పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి
రీసెంట్గా విడుదల చేయబడి అధిక ప్రాచుర్యంలో ఉంది. ఇది దాదాపుగా 10 నుంచి 12 క్వింటాళ్ళు దిగుబడి ఎకరానికి ఇస్తుంది. ఇది వేరుకంకి తెగులుని తట్టుకుంటుంది మరియు బెట్టను కూడా తట్టుకుంటుంది. ఇకపోతే కలుపు యాజమాన్యానికి వస్తే మనము విత్తిన 1 లేదా 2 రోజుల లోపల తేమ ఉండే భూమిపైన అట్రాజిన్ అనే మందుని 4 నుంచి 5 గ్రాములు 1 లీటర్లో కలిపి పిచికారీ చేయడం ద్వారా దాదాపుగా మనకు 15 నుంచి 20 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చు. తర్వాతి దశలో మరియు దంతెతో అంతరకృషి మరియు మనుషులతో మొక్కల మధ్య మనము కలుపుని నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇకపోతే ఈ పంటలో ప్రధానంగా మనకు వచ్చేటువంటి వేరుకంకి తెగులు మరియు కాటుక తెగులు, బంక తెగులు ఇవి ప్రధానంగా వచ్చే తెగులు. అగ్గి తెగులు కూడా వస్తుంది. సో వేరుకంకి తెగుల్లో మనకు కంకి రాకుండా దాని ప్రదేశంలో ఈకల్లాంటి పుష్పగుచ్చాలు వస్తాయి. దీని నివారణకు మనం తట్టుకునే రకాలని ఎంచుకోవాలి. అదే కాకుండా మెటలాక్సిల్ అనే మందుతోన లేదా థైరమ్ క్యాప్టాన్ అనే మందులతోన విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. లేదా మెటలాక్సిల్ అనే మందుని 2 గ్రాములు 1 లీటర్కి పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. ఇకపోతే తేనె బంక తెగులు వాతావరణంలో మబ్బులు ఉన్నప్పుడు, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షం వచ్చే సూచన ఉన్నప్పుడు ఈ తేనె బంక తెగులు మరియు కాటుక తెగులు విస్తరించడానికి అధికంగా అవకాశం ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి థైరాన్, క్యాప్టాన్, మ్యాంకోజెబ్ లేదా కార్బండిజం అనే మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా ఇదే మందులని మరియు 1 గ్రాము లేదా 2 గ్రాములు మందును బట్టి 1 లీటర్లో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే అగ్గి తెగులు మొక్కల ఆకులపై కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకి మనము ట్రైక్లాసోజోల్ లేదా హెగ్జాకోనజోల్ అనే మందులని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. రైతు సోదరులు ఇవన్నటువంటి ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను పాటించి ఎకరాకి 2 కేజీల విత్తనాన్ని తీసుకొని మరియు 45 నుంచి 15 సెంటీమీటర్ల ఎడంతో నాటి 1 ఎకరాకి 75,000 మొక్కలతో మనము మంచి యాజమాన్య పద్ధతులను చేసుకోవడం ద్వారా దాదాపుగా 10 నుంచి 15 క్వింటాల్ ఎకరాకి దిగుబడిని మనం పొందే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు రైతులు మెట్ట పంటలను విత్తారు. కొన్ని చోట్ల విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు చీడపీడలు ఆశించడమే కాకుండా సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఉన్న పంటలో ఇప్పుడు వేయబోయే పంటల్లో తొలి దశలోనే ఈ పురుగును నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. అయితే ఇప్పటికే వేసిన మొక్కజొన్న పంట లేత దశలో ఉంది. రైతులు చీడపీడలు, కలుపు సమస్యలపై సరైన దృష్టి సారించాలి. ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెర పురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం మొక్కజొన్న పంట, ఈ పంట మన తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రధానమైన లాభదాయకమైన పంట. ఇలాంటి పంటలో మనకు ఈ యొక్క కత్తెర పురుగు అనేది ప్రధానమైనటువంటి నష్టం కలిగించేటువంటి చీడపీడగా అభివృద్ధి చెందుతూ రైతులకు కొరకరాని కొయ్యగా మారుతున్నది. కావున దీని యొక్క నివారణకు రైతులు కనుక సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించకపోతే పురుగు ఉధృతిని మనం అడ్డుకోలేక మనకు దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు విత్తనం మొలకెత్తినప్పటి నుంచి కంకి అనేది మనకు వచ్చేంత వరకు కూడా దీని యొక్క ఉధృతి అనేది మనకు మొక్కజొన్న పంటలో గమనించడం జరుగుతుంది. సమగ్ర యాజమాన్య పద్ధతులను మనం ఎప్పటికప్పుడు పాటిస్తూ పురుగు ఉధృతిని గమనించుకోవాల్సి ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా విత్తన శుద్ధి, ఎవరైతే రైతులు ఈ వర్షాల తర్వాత విత్తనాలనుకునే రైతులు ఎవరైనా ఉంటే మనకు విత్తన శుద్ధి అనేది అతి ప్రధానమైనది. ముఖ్యంగా మనకు ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి మందుని మనం 1 కేజీ విత్తనానికి 4 ml చొప్పున కనుక మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో ఆశించేటువంటి కత్తెర పురుగును మనం అదుపులో పెట్టుకునేటువంటి అవకాశం అనేది మనకు రైతాంగానికి దొరుకుతుంది.
దొరుకుతుంది. అలాగే ఈ యొక్క విత్తనం మొలకెత్తిన తర్వాత 8వ రోజు నుంచి ఈ పురుగు యొక్క ఉధృతి మన చేనులో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి మనం ఎకరానికి ఒక 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా కూడా మనం ఈ యొక్క పురుగు ఉధృతిని అంచనా వేయడానికి దోహదపడుతుంది. మనకి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మన చేనులో ఈ యొక్క కత్తెర పురుగు అనేది ఏ స్థాయిలో ఉంది, అంటే అది నష్టం కలిగించేటువంటి స్థాయిలో ఉందా, లేదంటే మనం ఇంకా కొన్నాళ్ళు వేచి చూసినా కూడా మనకు నష్టపరిమితి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి 2 విషయాలు కూడా మనకు ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా రైతు సోదరులకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన లింగాకర్షక బుట్టలు చేనులో పెట్టుకున్న తర్వాత 3 రోజులకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే రోజుకు 8 మగరెక్కల పురుగుల చొప్పున ప్రతిరోజు నుంచి అంటే 3 రోజుల్లో 24 కనుక రెక్కల పురుగులు ఆ యొక్క లింగాకర్షక బుట్టల్లో గమనించుకున్నట్లయితే మనకు ఈ యొక్క క్రిమిసంహారకం రసాయనిక క్రిమిసంహారకాలు పిచికారీ చేసుకునేటువంటి అవకాశం ఉందని రైతులు గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ యొక్క కత్తెర పురుగు యొక్క సముదాయాన్ని మనం సమర్థవంతంగా నివారించడంలో ముఖ్య భూమిక పోషించేది అజాడిరెక్టిన్ అంటే వేప నూనె, వేప సంబంధిత కషాయం లేదంటే వేప నూనె. దీన్ని 10,000 ppm లేదంటే 1,500 ppm, ఒకవేళ 10,000 ppm కనుక అజాడిరెక్టిన్ మందును కనుక మనం వాడుతున్నట్లయితే 1 లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క లేత అంటే తొలి దశల్ని సమర్థవంతంగా నివారించుకోవడంతో పాటు ఆ పురుగు పెట్టేటువంటి గుడ్లను కూడా మనం నాశనం చేసే అవకాశం దొరుకుతుంది. అలాగే అజాడిరెక్టిన్ 1,500 ppm పిచికారీ చేసేటువంటి రైతులు 1 లీటర్కి 5 ml చొప్పున కలుపుకొని దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్లను తర్వాత తొలి దశ లార్వాలు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత రైతులు చేపట్టవలసినటువంటి ప్రధానమైన చర్య ఈ యొక్క పురుగులు కత్తెర పురుగు అనేది సుడుల్లో చేరి ఆ సుడిని తింటూ మనకు మొక్కను పెరగనివ్వకుండా దాని పెరుగుదలను ఆపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పురుగును గమనించిన వెంటనే మనం క్రిమి సంహారకం అంటే మనకు క్లోరాంట్రానిల్ కొరాజిన్ కావచ్చు 0.3 ml లేదంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ మనకు 0.4 గ్రాములు చొప్పున మనం కనుక 1 లీటర్ నీటి కలుపుకొని ఆ యొక్క మొక్క సుడులు అన్నీ తడిసే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకు ముఖ్యంగా కంది పంటలో చూసుకున్నట్లయితే ఈ యొక్క అధిక వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క మొక్కలు అనేటువంటి నీళ్లు నిలిచిపోవడం వల్ల చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా తెగులు వ్యాప్తి చెందడం ద్వారా ఈ యొక్క నష్టం అనేటువంటి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దీని నివారణకు ఇంకా సమయం ఉన్నందువల్ల రైతు సోదరులు ఎవరైనా కంది పంటను ఇప్పుడు కనుక విత్తుకోవాలనుకునేవారు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనకు మ్యాంకోజిబ్ లేదా క్యాప్టన్ అనేటువంటి మందును 2.5 గ్రాముల నుంచి 3 గ్రాముల చొప్పున 1 kg విత్తనాన్ని కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రైజోబియం కల్చర్ని కనుక మనం 1 ఎకరానికి సరిపడే విత్తనానికి 200 నుంచి 400 గ్రాములు కనుక కలుపుకొని మనం కల్చర్ని పట్టించుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకు ఆ యొక్క తెగుళ్ళు నివారించుకోవడానికి తొలి దశలో ఆశించేటువంటి తెగులు నివారించుకోవడానికి ట్రైకోడర్మా విరిడే 1 kg విత్తనానికి 10 గ్రాముల చొప్పున మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుని నాటుకున్నట్లయితే ఈ యొక్క అధిక వర్షాల వల్ల వ్యాపించేటువంటి ఈ యొక్క చీడపీడలు అనేటువంటివి క్రమంగా తగ్గిపోయి మనకు అధిక దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని ఆలస్యమైన ప్రాంతాల్లో కంది, మొక్కజొన్నను విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కత్తెర పురుగును అధిగమించాలంటే విత్తన శుద్ధి తప్పకుండా చెయ్యాలంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునే రోజులు పోయాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఆటుపోట్లు, పెరుగుతున్న పెట్టుబడులతో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అవకాశం ఉన్నంత వరకు అనుబంధ రంగాల వైపు మొగ్గు చూపిస్తున్నారు రైతులు. ఇందులో పాడి పశువులు, జీవాలు, కోళ్ల పెంపకంతో పాటు చేపల పెంపకం ఉండగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు వ్యవసాయంతో పాటు 5 ఎకరాల్లో మిక్స్డ్ తెల్ల చేపల పెంపకం చేపడుతూ మంచి లాభాలను పొందుతున్నారు. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గతంలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకుని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. రొయ్యలతో పోలిస్తే చేపల పెంపకంలో ఆదాయం తక్కువ ఉన్నా స్థిరమైన రాబడి ఉండటం, నష్టభయం తక్కువ ఉండటంతో రైతులు ఈ కల్చర్ వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కట్ల, రోహు చేపలను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 2,000 నుంచి 2,500 పిల్లలను వదులుతున్నారు. వీటితో పాటు చెరువు అడుగు భాగం కాలుష్యం కాకుండా కొరమీను, గ్రాస్ కార్ప్ వంటి చేపలను ఎకరానికి 100 నుంచి 200 వరకు వదులుతారు.
గతంలో 2 అంగుళాల సైజులో అంటే ఫింగర్లింగ్ దశలో చేప పిల్ల వదిలేవారు. ఈ పంట వచ్చేందుకు 12 నెలల సమయం పట్టేది. ప్రస్తుతం 0 పాయింట్లు అంటే 180 నుంచి 250 గ్రాముల సైజులో పిల్లలను వదులుతున్నారు. దీనివల్ల కల్చర్ పంట కాలం తగ్గి 2 ఏళ్లకు 3 నుంచి 4 పంటలు తీసే అవకాశం ఏర్పడింది. ఈ కల్చర్ కు కూలీల అవసరం తక్కువగా ఉండటం వల్ల రైతుకు రిస్క్ తగ్గుతోంది. సరైన యాజమాన్యం చేపట్టిన రైతు ప్రతి పంటలోనూ 3 నుంచి 4 టన్నుల తెల్లచేప దిగుబడి సాధిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన రైతు వీర్ల వెంకట కృష్ణారావు. తన 30 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూనే అనుబంధంగా 5 ఎకరాల చేపల చెరువును కౌలుకు తీసుకుని ఫంగస్ తో పాటు తెల్ల చేపలైన రాగండి, బొచ్చ, మైలామోసు, గడ్డి చేపలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఫంగస్ చేపల పట్టుబడి చేస్తుండగా మిగతా చేపలు పట్టుబడికి మరో 4 నెలల్లో రానున్నాయి. ఏదన్నా చేపల చెరువు చేసుకుంటే బాగుంటుందని చేపల చెరువు చేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 ఎకరం తీసుకున్నాను. దాంట్లో ఒక 30,000 40,000 ఫంగస్ పిల్ల పెంచాను. అవి 0 పాయింట్లు అంటే కేజీకి 4, 3 అలా పీసులు పెంచి నెక్స్ట్ పెద్ద చెరువు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు తీసుకున్నాను. దాంట్లో వేసాను. దాంట్లో వేసినప్పుడు ఈ కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని మిక్స్డ్ ఫంగస్ తెల్లచేప అంటే రాగండి, బొచ్చి, మైలామోసు, గడ్డి చేపలు అన్నీ కలిపి మిక్స్ అసలు ఎలా ఉంటుందని మిక్స్ చేశాను. కొత్తగా ట్రైల్ వేసాను. నాకైతే బాగుంది. నవంబర్ 18వ తారీఖు నాడు తెల్లచేప ఈ 2 మిక్స్ పోసినప్పుడు ఫంగస్ వచ్చేపాటికి కేజీకి 3 పీసులు 30,000 పోసాను. తెల్లచేప వచ్చేపాటికి రాగండి 15,000, బొచ్చి 1,600, 2,000 గడ్డి చేప పోసాను. ప్రజెంట్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. వేసి 8 నెలలు 9 నెలలు అవుతుంది. అయితే ఒక బండి ఎత్తాను, కేజీ లెక్కన ఒక 12 టన్నులు ఎత్తాను. మిగతాది మొత్తం వచ్చేసింది పట్టుబడికి. రేట్ అయితే బాగా దారుణంగా ఉంది. ఈ రోజుల్లో 85 రూపాయలు ఉన్న ఫంగస్ ఇవాళ వచ్చేపాటికి 70 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. దానికి తోడు మేతల రేట్లు పెరిగిపోయినాయి, అన్ని వర్కర్ల రేట్లు పెరిగిపోయినాయి, అన్ని విధాల రేట్లు పెరిగిపోయి మాకు రాబడి తక్కువయ్యి ఖర్చు ఎక్కువైపోయింది. ఈ తెల్లచేప అనేది మిక్స్డ్ వేసిన తర్వాత తెల్లచేప అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేపాటికి 8 నెలలకి 400, 500 అలా వేరియేషన్లో పెరిగినాయి. అవి కూడా ఇవి వచ్చేపాటికి ఏమో కేజీలు అవి వచ్చేసినాయి. 30,000 నెంబరు కేజీలు వచ్చేసినాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ రేటు గిట్టుబాటు లేదు. వీటికి జబ్బులు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మెడిసిన్లు, వాటర్ టెస్టులు అన్నీ చేపిస్తున్నాము. దానికి తగ్గట్టుగా మెడిసిన్లు ఇస్తున్నాము. శుభ్రంగా ఉన్నాయి ప్రస్తుతానికి. నేను ఫంగస్ వచ్చేపటికేమో కైకలూరు నుంచి తీసుకొచ్చానండి. కైకలూరు నుంచి తీసుకొచ్చి ఎకరం చెరువులో పోసి 40,000 నెంబర్ని తీసుకొచ్చాను. ఒక 10,000 0 పాయింట్లు అమ్మేశాను. 30,000 తీసుకొచ్చేపటికి ఈ చెరువులో పోసాను. మిగతా గడ్డి చేప అనేవి గుడివాడి నుంచి తీసుకొచ్చాను. ఈ రాగండి, బొచ్చి, మైలామోసి అనేపటికేమో కాటూరు నుంచి పిల్ల కొనుక్కొచ్చాను. ఆ పిల్ల వచ్చేపటికి 3 అంగుళాలు 4 అంగుళాల పిల్ల 4 రూపాయలు పడింది కొనటం. ట్రావెలింగ్తో 5 రూపాయలు పడింది. ఆ ఫంగస్ పిల్ల కూడా 5.5 పడింది. ట్రావెలింగ్తో 6 రూపాయలు పడింది. అవి వచ్చేపటికి 5 అంగుళాలు 6 అంగుళాల పిల్లలు తీసుకొచ్చి పోసాను. మార్కెటింగ్ అనేపటికి మయాన వీళ్ళు ఉంటారు సార్, వాళ్ళని ఫోన్లు చేస్తాం, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. సరుకు నచ్చితే వాళ్ళు పట్టుకుని తీసుకుని స్పాట్లో మనం డబ్బులు ఇచ్చేసి బండి తీసుకెళ్ళిపోతారు. దానికి దీనికి ఇబ్బంది లేకుండా మేత మేపుతున్నాను. మొత్తం పిల్లెట్ల ద్వారా మేపి ఇబ్బంది లేకుండా చూస్తున్నాను. వాటికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే ఆక్సిజన్ పౌడర్లు కొట్టుకుంటాం. ఏదైనా డిఓ కంప్లైంట్ వస్తే సున్నం అని ఉప్పు అని అలా కొట్టుకుంటాం. ఒక్కోసారి రేత్రి పూట కూడా 12 1 గంటకు కూడా వాటికి మందులు, మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే వాటి అన్నిటికీ సిద్ధమయ్యే దిగి ఆ పద్ధతిలో చేస్తున్నానండి. మిక్సర్ అని వచ్చేప్పటికి ఇప్పుడు ఫంగస్ వచ్చేప్పటికి కేజీ వచ్చేప్పటికి యావరేజ్ 70 రూపాయలు మార్కెట్. అదే తెల్లవి ఉన్నాయి అనుకోండి 100 రూపాయలు. తెల్లయే బాగున్నాయి. మార్కెటింగ్ అనేది ఇవాళ రోజును బట్టి తెల్లవి చాలా బాగున్నాయి. ఏవో అది తెల్ల వేసుకుంటాం చాలా ముఖ్యం. అసలు తెల్లదానికి ఏమో పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. ఈ ఫంగస్కి వచ్చేబడికి రోజుకి వచ్చేబడికి 15,000-16,000 రూపాయలు అవుతుంది నాకు. పిల్లెట్లు, ఓన్లీ పిల్లెట్లకి. వాటి రాబడి చాలా అసలు దారుణంగా పడిపోయింది రాబడి. గతంలో చాలా బాగుండేదండి. 85, 86, 90 రూపాయల దాకా ఉంది నాకు తెలిసి. అలా ఉందని నేను దిగా. ఇవాళ రోజు వచ్చేప్పటికి 70 రూపాయలకి 68 రూపాయలకి వచ్చేసింది. 68 రూపాయలకి వచ్చేప్పటికి ఇంకేం మిగులుతుందండి? మేత ఒక్కో మేత వచ్చేప్పటికి 70 నుంచి 75 రూపాయలు ఒక కేజీకి మేత అండి. పిల్ల కాడి నుంచి అది పెరిగి మన కేజీ అవ్వాలంటే 75 రూపాయలు మేత అండి. 80 రూపాయలు కూడా పడవచ్చు ట్రావెలింగ్ అయ్యని.
అవి మన చేతికి 10 రూపాయలు, అంటే ఒక్కొక్క కేజీకి 10 రూపాయలు లాస్ వచ్చేస్తుంది. మొన్న బండి ఎత్తేసి అసలు ఖర్చులు కూడా రాక మిగతాయి మొత్తం వచ్చినా కూడా వాటిని ఎత్తకుండా ఆ పాటిని పెట్టి కూర్చున్నా. ఫంగస్ ఇప్పుడు ఎత్తేస్తే మిక్స్డ్ ఇంకొక 20,000 ఉంది. ఆ 20,000 ఒక 4 నెలలు మేపుకుంటే కేజీలు వస్తే ఆ దేవుడి వల్ల శుభ్రంగా ఈ లాస్ అంతా అది కవర్ చేస్తుందని ఆశ. ఒకవేళ ఒక దాంట్లో పోయిన ఒకదాన్ని కవర్ చేస్తుందని. అచ్చంగా ఫంగస్ పెట్టావు అనుకోండి, ఏ ఉంటుందో దాంట్లో మామూలుగా దారుణం. ఈ 100 రూపాయలు ఎక్కడ, 70 రూపాయలు ఎక్కడ. ఇది వచ్చేపాటికి ఏమంటే 80 రూపాయలు మేత తినేస్తుంది. అది వచ్చేపాటికి బాగా తింటే 60-70 రూపాయలు తింటుంది. మహాదారుణం. ఈ మిక్స్డ్ పద్ధతి అనేది బాగుందని నా ఓను. ఎలాగా ఏం జరుగుద్దు అనేది దిగాను. ప్రస్తుతానికైతే దేవుడి దళ అన్నీ బాగానే ఉన్నాయి. ఆదాయం వస్తుందన్న ఆశతో దాదాపు 25 లక్షల రూపాయలకు పైనే పెట్టుబడులు పెట్టి చేపలను సాగు చేపట్టారు రైతు. ఇప్పటికే ఫంగస్ చేపలు దాదాపు 12 టన్నుల అమ్మకం చేపట్టారు. టన్ను ధర 70,000 చొప్పున 8 లక్షల వరకు ఆదాయం పొందారు. మరో 15-16 దిగుబడి వచ్చే అవకాశముంది. వీటిపై వచ్చే ఆదాయంతో పెట్టుబడి చేతికి వస్తుండగా రాగండి, బొచ్చె, గడ్డి చేపలు దాదాపు 20 టన్నుల దిగుబడి వస్తాయి. ప్రస్తుతం వీటికి మార్కెట్లో టన్ను ధర 1,00,000 రూపాయలుగా ఉంది. అంటే 20 టన్నులకు 20 లక్షల ఆదాయం. ఇదంతా లాభంగా చెప్పవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.